బ్రేకింగ్ న్యూస్ పెళ్లై నెల రోజులు గడవక ముందే అత్తారింటి వాళ్లు పెట్టిన నగలు డబ్బులతో పరారైంది ఓ యువతి 2 లక్షల రూపాయల నగదు 8 తులాల బంగారంతో ఉడాయించింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి మ్యాట్రిమోనీ ద్వారా విజయవాడకు చెందిన యువతి పరిచయమైంది. గత నెల అక్టోబర్ నెలలో వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి పెట్టిన 8 తులాల బంగారం 2 లక్షల రూపాయల నగదుతో పరారైంది. వరుడు యువతిపై ఆరా తీగా యువతి పేరెంట్స్ బంధువులు అంతా ఫేక్ అని తెలుసుకుని షాక్ తిన్నాడు. గతంలో మరో 2 యువకులను సైతం పెళ్లి చేసుకుని ఇదే తరహాలో పరారైందని బాధితుడు చెబుతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఏదైతే అటు పెళ్లైన అనంతరం కూడా డబ్బులు నగలు తీసుకుని ఆ యువతి పారిపోయిన ఘటన అయితే చూస్తున్నాము. ఇది వరకు కూడా ఎలాంటి ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. అసలు ఆ ఎవరా యువతి, ఎక్కడి నుంచి వచ్చింది, డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ప్రస్తుతం అయితే బాధిత కుటుంబ సభ్యులు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామంటూ ఆ తర్వాత అది ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పడంతో వాడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో తాజా బాధితుడు తన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే గత నెలలో జరిగినటువంటి పెళ్లిలో 30 సంవత్సరాల ఈ ప్రస్తుత బాధిత యువకుడు తాను పెళ్లి కావట్లేదు, తన కులానికి సంబంధించిన వ్యక్తులు దొరకపోవడంతో మ్యాట్రిమోనీ ఆశ్రయించాడు. మ్యాట్రిమోనీలో అదే వెలమ కులానికి సంబంధించిన యువతిగా దివ్య అనే పేరుతో పరిచయం చేసుకున్నటువంటి ఆ లేడీ తన కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు, మేము మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాము, వరంగల్కి వచ్చి షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నామని ఆ యువకుని నమ్మించింది. ఆ తర్వాత ఇద్దరు పరస్పరం పెళ్లికి ప్రపోజల్ పెట్టుకున్నారు. వెంటనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి ఆ యువకుడు వరంగల్లోని శివనగర్ లోని వినయ్ గార్డెన్స్ లో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన 2 రోజుల తర్వాతే తన పెళ్లి కుమార్తె వరుణ్తోని తను గొడవకు దిగింది. దాదాపు తనకు సంబంధించిన నగలు పెడతాను, నగలు కూడా పెట్టలేదంటూ కూడా చాలాసేపు వాదించింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ సహజమని భావించిన తల్లిదండ్రులు వాళ్ళకి హన్మకొండలోని ఒక రూమ్ లో రెంట్కుంటూ కూడా తన అక్కడనే ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటున్నారు. సో అక్కడే ఉన్నారని భావించారు. కానీ పెళ్లి కుమారుడు రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచి చూసరికి తనకు సంబంధించిన నగదు, అదేవిధంగా నగలు పెళ్లి కోసం కొనుగోలు చేసిన నగలంతా కూడా లేకపోవడం, అదేవిధంగా ఆ యువత కూడా కనిపించకపోవడంతో తన బంధువులని చెప్పుకుని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఆరా తీశారు. వాళ్ళంతా స్పందించలేదు. సో వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పడంతో అసలు తానే మోసపోయానంటూ గ్రహించిన తర్వాత బంధువుల వద్ద ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో షాకింగ్ విషయాలు వీళ్ళలోకి వచ్చాయి. సో పర్వతగిరికి చెందినటువంటి కల్లెడ గ్రామంలో ఓ యువకుని ఇదే విధంగా పెళ్లి పేరుతో నగలు డబ్బులు తీసుకొని పరారు కావడం, వరంగల్ చెందినటువంటి మరో యువకుని కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి పూర్తిగా డబ్బులు నగలన్నీ కూడా కొనుగోలు చేపించిన తర్వాత వాటిని తీసుకొని పరారైంది. వాళ్ళంతా తిరుగుబాటు చేసే క్రమం లోపల రేప్ కేసులు పెడతానంటూ బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఈ యువతి వ్యవహారం లోపల కేసు పెడితే మళ్ళీ తిరిగి తమపైనే కేసులు పెట్టి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు ఒక భయంతో ఈ కుటుంబ సభ్యులంతా కూడా బయటికైతే రావట్లేదు. కానీ తన గురించి షాకింగ్ విషయాలన్నీ కూడా తెలుస్తున్న కొద్దీ కూడా ఇట్లాంటి యువతులు బయట తిరగకుండా చూడాలి, మరొక యువకుడు మోసానికి గురి కాకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో కుటుంబ సభ్యులంతా కూడా పిటిషన్ ఇవ్వాలని చెప్పడంతో ఈ రోజున పిటిషన్ ఇచ్చేందుకైతే ఈ బాధిత పెళ్లి కుమారుడు అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యువతికి కూడా నిత్య పెళ్లి కూతుర్ల మ్యాట్రిమోనీ లోపల వెతుకుతున్నటువంటి ఏజ్ దాదాపు 30 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పెళ్లి కూతురు కోసం వేచి చూస్తుంటారో వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళ అభిరుచిలో తగ్గట్టుగా తన ప్రొఫైల్ సెట్ చేసుకుంటుంది, వాళ్ళకు కమ్యూనికేట్ అవుతుంది. తర్వాత దాదాపు వారం 10 రోజుల్లోనే పెళ్లి ప్రపోజల్ పెట్టడము, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పరారవడం, ఇదంతా కూడా ఒక కుట్ర. తనకు సంబంధించిన ఒక ముఠా ఉంది. ఆ ముఠా సహకారంతో ఈ విధంగా చేసిందంటూ కూడా ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే ఆ నిత్య పెళ్లి కూతురు సంబంధించినటువంటి బాధ్యుల గుట్టంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక బాధిత సభ్యుడు ప్రస్తుతం బాధిత యువకుడు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా అసలు ఆ యువతికి సంబంధించి పూర్తి వివరాలను కూడా బయటకు కూపిలాగుతామంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ ఘటన లోపల మరొకరు ఇట్లాంటి మ్యాట్రిమోనీ సైట్లను నమ్మి మోసపోవద్దంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్న సిచ్యువేషన్ అసలు. వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు పెళ్లైన నెల రోజులకే డబ్బు బంగారంతో యువతి ఉడాయించిన ఘటన అయితే వరంగల్ జిల్లా పర్వతగిరిలో చోటు చేసుకుంది. అయితే ఇది వరకు కూడా ఇలాగే 2 పెళ్లిళ్లు చేసుకుని 2 యువకులను కూడా మోసం చేసినట్టు తెలుస్తుంది. యువతి పేరెంట్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, అంతా ఫేక్ అని మ్యాట్రిమోనీలో ఇలా అబ్బాయిలను వలవేసి కూడా ఇలా డబ్బులు నగలు దోచుకునేందుకైతే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసినట్టయితే ఇప్పటికే దర్యాప్తులో పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మరికొన్ని రోజుల్లో బయటపడే అవకాశం ఉంది.